ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ను కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ కల్పిస్తున్న కనీస వసతులు పరిశుభ్రతను పరిశీలించారు. బస్టాండ్లోని వివిధ బ్లాక్లను కలెక్టర్ సాయికాంత్ వర్మ పరిశీలించారు. బస్టాండ్ ఆవరణలోని మరుగుదొడ్లు, త్రాగునీటి కుళాయిలను, దుకాణాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. స్వయంగా ప్రయాణికులతో మాట్లాడి బస్టాండ్లోని పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం మరియు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ బస్టాండ్ లోపల బయట వాతావరణం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉండాలని, సురక్షితమైన తాగునీరు అందించాలని, పరిసరాలు బాగుంటేనే ప్రజలు నమ్ముతారని స్పష్టం చేశారు. ఆర్టీసీ ప్రాంగణంలోని హోటళ్లు, క్యాంటీన్లలో టీ, వాటర్ బాటిళ్లు, ఇతర వస్తువుల విక్రయాలను, వాటి నాణ్యతను తనిఖీ చేసి హోటళ్లను పూర్తిగా పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. బస్సుల రాకపోకల సమయాలు మరియు ప్రయాణికులకు అవసరమైన ఇతర సమాచారాన్ని ప్రభుత్వ వాట్సాప్ ఆధారిత డిజిటల్ సేవల ద్వారా ప్రదర్శించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. మాత్రమే బస్సును రివర్స్ చేయడం. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పూర్తి జాగ్రత్తతో బస్సులను నడపబడదు. ప్రయాణికుల భద్రత రాజుని ప్రధాన బాధ్యత. పోవలసిందిగా కోరడమైనది. చిల్లరలో ఏమైనా అవకతవకలు లేదా ఇతర ఫిర్యాదులు గమనించిన రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల సేవలో ఎల్లప్పుడూ మీకు. ప్రియమైన ప్రయాణికులారా, దయచేసి గమనించండి. వస్తువులు అందుబాటులో ఉండేలా చూడండి.